హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి క్యాప్సికమ్ కర్రీ విత్ వైట్ రైస్ అండి. రెండు కాంబినేషన్ అదిరిపోతుంది కదండి. ఎప్పుడు బగారా రైస్ చపాతీయే కాకుండా వైట్ రైస్లోకి క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే అదిరిపోతుందండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాలోపు క్యాప్సికమ్ మసాలా కర్రీకి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం రండి. మిక్సీ గిన్నె తీసుకొని 2 టమాటాలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి, పర్లేదు. కొంచెం పెరుగు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. ఇంకా పెరుగు వేసి మిక్సీ పట్టేసానండి. ఆ మసాలా వరకు మిక్సీ పట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను. చూసారు కదా, మసాలా అట్లా గరుగ్గా ఉంటేనే బాగుంటుందండి. మనకు తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. ఇంకా అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, ఆనియన్స్ వేసి బాగా కలిపానండి. ఇంకా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇంకా మనం ముందే మసాలాని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలా వేసేయండి. ఇంకా మసాలా అంతా వేసిన తర్వాత గెంటితో ఒకసారి అట్లా కలిపేసేయండి. గెంటితో ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఇంకా 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ పట్టుకున్నానండి ఫ్రెష్గా. ఇంకా అది వేసేసి గెంటితో అలా కలిపేసానండి. ఇంకా ఆల్మోస్ట్ మసాలా అంతా కుక్ అవుతుంది కదా. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపానండి. అవన్నీ వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేసేయాలండి. ఎందుకంటే మనం టమాటాలు పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కదండి. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, పెరుగు, టమాటాలు పచ్చివే కాబట్టి ఆ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. ఒక 5-10 నిమిషాలు మీడియం మంట మీద కుక్ చేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదా. ఇంకా మనం ముందే క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేయండి. క్యాప్సికమ్ వేసిన తర్వాత గెంటుతో చిన్నగా అలా కలిపేసి ఆ మసాలా అనేది క్యాప్సికమ్కి పట్టాలి కదండి. ఒకసారి అట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. అప్పుడు 2-3 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మసాలాకి ముక్కకి పట్టాలి కదా, ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, అదిరిపోతుందండి. ఇంకా వైట్ రైస్లోకి ఇష్టం లేని వాళ్ళు చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నాకైతే వైట్ రైస్లో కూడా ఇష్టమేనండి. ఎందుకంటే ఎప్పుడు బగారా రైస్ చపాతీయే కాకుండా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా మసాలా ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదండి. కొంచెం లాస్ట్లో కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది కదా అని వేసానండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఆయిల్ కొంచెమే వేసానండి. చూసారు కదా, ఆయిల్ కొంచెమే పైకి తేలింది. ఆయిల్ కూడా పులుసు కూరలలో తక్కువే వేసుకోండి. ఫ్రైలలో ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకుంటారులేండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. చూసారు కదా, కొంచెం ఆయిల్ బాగా పైకి తేలింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి నేను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కాకుండా మరీ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ మసాలా అనేది ముక్కకు పడుతుంది కదా, క్యాప్సికమ్కి బాగుంటుంది. ఇంక వైట్ రైస్లోకి వడ్డించుకొని తింటే అదిరిపోతుంది. చూసారు కదా, నేనైతే అన్నం ముందే రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా క్యాప్సికమ్ కర్రీ కాగానే తిందామని. చూసారు కదా, మరీ పులుసు కాకుండా మరీ ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే అదిరిపోతుంది. చూసారు కదా, నేను ప్లేట్ మొత్తం అన్నం పెట్టుకున్నాను. కమ్మగా తినేయచ్చండి. ఎప్పుడైనా క్యాప్సికమ్ కర్రీ ఇలా ట్రై చేయండి, కొత్తగా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు బగారా రైస్లోకి చపాతీలోకి తిన్నానండి. ఫస్ట్ టైం అండి వైట్ రైస్లోకి కూడా తిన్నాను. చాలా వైట్ రైస్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అదిరిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.